ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో సోమవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, సేవలో ఉన్న అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పోలీసులు సమాజానికి కవచం. ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ప్రజల భద్రత కోసం కాపలా కాస్తున్న ఏకైక వృత్తి పోలీసు వృత్తే అని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వీరులకే నివాళి అర్పించారు. ఎండా, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం కష్టపడే పోలీసు సిబ్బంది ఎన్నో కుటుంబ పండగలను త్యజిస్తున్నారు. ఇలాంటి త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులకు గౌరవం, సానుభూతి చూపడం ప్రతి పౌరుడి బాధ్యత అని సీఎం నాయుడు అన్నారు. పోలీసు సేవ కేవలం ఉద్యోగం కాదు, అది ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన సత్యనిష్టమైన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. స్ఫూర్తినిచ్చే దినోత్సవం, విధి నిర్వర్తనకు నూతనోత్తేజం. అక్టోబర్ 21న ప్రతి సంవత్సరం జరుపుకునే పోలీసు అమరవీరుల దినోత్సవం వెనక ఉన్న ఉద్దేశాన్ని సీఎం వివరించారు. విధి నిర్వర్తనలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించడం ద్వారా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారికి స్ఫూర్తి కలిగించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు శాఖ సిబ్బందికి ధైర్యం, మానసిక స్థైర్యం, ప్రజాసేవా భావనలను పునరుద్ధరించుకోవాలని సూచించారు. కరోనా సమయంలో పోలీసుల త్యాగం మరచిపోలేని సేవలు. కరోనా మహమ్మారి ఉధృతి సమయంలో కూడా పోలీసు సిబ్బంది చూపిన సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహమ్మారి భయంతో ప్రజలు ఇళ్లల్లో తలదాచుకున్న కాలంలో పోలీసు సిబ్బంది ప్రజల కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. అనేక మంది పోలీసులు కరోనా కాటుకు బలయి ప్రాణాలు కోల్పోయారు. ఆ త్యాగం ఎప్పటికీ మరువలేనిది అని ఆయన అన్నారు. 24 గంటలపాటు విధులు, సూర్యునిలా కృషి చేసేది పోలీసులు అని అన్నది అక్షర సత్యం. అటువంటి అమరవీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ స్ఫూర్తి ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పోలీసు ఉద్యోగం రోజుకు కొన్ని గంటలతో ముగిసే ఉద్యోగం కాదని, అది 24 గంటల సేవ అని సీఎం పేర్కొన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం చివరకు చేరేలి పోలీస్ స్టేషన్కే. ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేవారు పోలీసులు అని అన్నారు. సమాజ శాంతి భద్రతల పరిరక్షణ, నేరగాళ్ల నియంత్రణ, సామాజిక ఆస్తుల సంరక్షణ ఇవన్నీ పోలీసు శాఖ భుజాలపై ఉన్న బాధ్యతలు అని సీఎం వివరించారు. సవాళ్లు, ఒత్తిడుల మధ్య విధి నిర్వర్తన. పోలీసుల జీవితం సవాళ్లతో నిండినది. సమయపాలన లేని విధులు, పై అధికారుల ఒత్తిడులు, జనంతో తగవులు ఇవన్నీ పోలీసు జీవితంలో భాగం. అయినా వారు ఎప్పుడు వెనుదిరగం. సమాజమనే కుటుంబాన్ని కాపాడేందుకు సూర్యునిలా నిరంతరం కృషి చేస్తుంటారు అని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసుల పట్ల సమాజం చూపవలసిన గౌరవం. పోలీసుల పట్ల సమాజం తరచుగా విమర్శలు చేస్తుంది. కానీ ఒకసారి వారి స్థానంలో మనం ఉంటే వారి త్యాగం, కష్టాలు ఎంత కఠినమైనవో తెలుస్తుంది. కాబట్టి ప్రతి పౌరుడు పోలీసులకు గౌరవం ఇవ్వాలి. అది వారి కృషికి చిన్న ప్రతిఫలంగా ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజ భద్రతకు ప్రతీకలైన పోలీసులు. సీఎం చివరగా పేర్కొన్నదేంటంటే, దేశ సరిహద్దులను రక్షించే సైనిక జవాన్లలా అంతర్గత శాంతి, భద్రతను కాపాడే బాధ్యత పోలీసులదే. వారు సమాజ సంరక్షకులు, క్రమశిక్షణకు ప్రతీకలు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి త్యాగం రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్, హైదరాబాద్. కరం చుట్టిన మహానేత, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పయనింపజేసిన ప్రజానాయకులు యువతకు ప్రేరణగా, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. జనరల్ సల్యూట్, సలామే, శస్త్ర. Hooray!
షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టియస్ బుక్ ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్ కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు. దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పయనింపజేసిన ప్రజానాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. जनरल सल्यूट सलामी शस्त्र कंधे शस्त्र शहीद पुस्तक टोली धीरे छल షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరుల వారు మార్టియస్ బుక్ ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు. అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం